Filmy Focus FTFS review of 3 BHK. సిద్ధార్థ్, శరత్ కుమార్, చైత్ర ఆచార్, దేవయాని అండ్ మీఠా రఘునాథన్ హీరోస్ ప్లే చేసిన సినిమా 3 BHK. శ్రీ గణేష్ ఈ సినిమా దర్శకుడు. ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక 3 BHK ఫ్లాట్ అంటే ఒక సొంత ఇంటి కళ అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ అనమాట. సో ఆ కళ నెరవేర్చుకోవడం కోసం కుటుంబం పడిన కష్టం ఏంటి, ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది ఈ సినిమా కోర్ పాయింట్. అంటే సిద్ధార్థ్ క్యారెక్టర్ అలా ఉంటుంది. ఒక 10th క్లాస్ పిల్లాడుగా అతని క్యారెక్టర్ చూపించడం జరుగుతుంది. సో అక్కడి నుంచి ఒక 10th, ఇంటర్, తర్వాత ఇంజనీరింగ్, ఆ తర్వాత ఒక జాబ్. సో ఇలా ఒక రకరకాల ఫేసెస్ చూపించారు. ఈ ఫేసెస్ అన్నింటిలో కూడా సిద్ధార్థ్ చాలా ప్రాపర్గా ఒదిగిపోయాడు. అంటే శరత్ కుమార్ని మనం ఇప్పటిదాకా చాలా సీరియస్ రోల్స్లో చూసి ఉంటాం కదా. సో ఇక్కడ చాలా వండర్ఫుల్ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు అనమాట. అంటే కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఇవ్వలేకపోయాను అనే ఒక గిల్ట్ ఆయనలో ఎప్పుడూ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో ఎప్పుడూ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ తాలూకు పెయిన్ అనేది ఆయన కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. సీజన్డ్ ఆర్టిస్ట్కి ఒక ప్రాపర్ క్యారెక్టర్ పెడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూస్తాం మనం శరత్ కుమార్ పాత్రలో. దేవయాన్ లాంటి ఒక ఆర్టిస్ట్ని పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆవిడకి కూడా కొంచెం డైలాగ్స్ ఇస్తే బాగుండేది కదా. ఎందుకంటే సినిమా అంతా కూడా మోస్ట్లీ సిద్ధార్థ్ పర్స్పెక్టివ్లోనో అండ్ శరత్ కుమార్ పర్స్పెక్టివ్లోనే నడుస్తూ ఉంటుంది. బట్ ఒక ఫ్యామిలీ అంటే అందరూ సమాన భాగం కదా, అందులో ముఖ్యంగా తల్లి పాత్ర చాలా క్రూషియల్. సో ఆవిడ పర్స్పెక్టివ్లో కూడా కొన్ని సీన్స్ ఉండే, ఆవిడకి కూడా కొన్ని డైలాగ్స్ ఉంటే బాగుండు కదా అనిపించింది. శ్రీ గణేష్ గురించి మాట్లాడుకోవాలి. సో శ్రీ గణేష్ ఈ సినిమా తీసుకున్న కోర్ పాయింటే చాలా రిలేటబుల్ థింగ్. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేక ఒక ఫ్యామిలీ మ్యాన్ ఎలా నలిగిపోతాడు అనేది కూడా ఈ సినిమాలో చూపించారనమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ బాగున్నాయి, అలాగే ఇండైరెక్ట్గా లేవరైన అంశాలు కూడా చాలా బాగున్నాయి. అయితే వీటన్నిటిని పేర్చిన ఒక స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది కొంచెం లెథార్జిక్గా అనిపించింది.